ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇర్మియా బురద గోతులో వేయబడి మరలా తీయబడుట. ఈ విషయాన్ని మనం ప్రాముఖ్యంగా చూడవచ్చు. మొదటి 2 వచనాల్లో దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, యెరూషలేము పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేత, క్షామము చేత, తెగులు చేత చనిపోతారు. కల్దీయుల యొద్దకు బయలు వెళ్ళివారు బ్రతుకుతారు. వాళ్ళు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టుగా తమ ప్రాణాన్ని దక్కించుకుని బ్రతుకుతారు. ఈ పట్టణం నిశ్చయముగా బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది, అతడు దాన్ని పట్టుకుంటాడని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటించాడు. అలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు 3-4 వచనాల్లో మత్తాను కుమారుడైన షెఫట్యా, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యోకలు, మల్కియా కుమారుడైన పషూరు విన్నారు. విని వీళ్ళ ప్రధానులు అన్నమాట. ఈ ప్రధానులు 4 రాజుతో ఏమని మనవి చేశారంటే, ఈ ఇర్మియా అనే ఈ మనుష్యుడు ఈ ప్రజల యొక్క నష్టాన్ని కోరేవాడే కానీ క్షేమాన్ని కోరేవాడు కాదు. అతడు మీరు ఖడ్గము చేత, క్షామము చేత, తెగులు చేత ఇక్కడ ఉంటే చనిపోతారు, కల్దీయుల చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అని ఇలా ప్రకటన చేస్తున్నాడు. మరి ఇతడు ఇలాగా ఈ ప్రకటన చేస్తూ ఉంటే పట్టణంలో నిలిచి ఉన్నటువంటి యోధుల చేతులు, ప్రజలందరి చేతులు బలహీనమైపోతూ ఉన్నాయి. వాళ్ళు కంగారు పడుతున్నారు, దిగులు పడుతున్నారు. వాళ్ళకున్నటువంటి హోప్స్ అన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. కాబట్టి వాడికి మరణశిక్ష విధించు అని రాజుతో చెప్పారు, రాజుతో మనవి చేశారు. ఇర్మియా ప్రకటించినప్పుడు ఇర్మియాకు శిక్ష విధించాలని ఈ 4 ప్రధానులు రాజుతో మనవి చేశారు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల వలన మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలను ప్రజలు వ్యతిరేకించారు. ఆయన బోధలు విన్నవారు మండిపడ్డారు. సరిచేసుకోవాల్సింది బదులు వారు ప్రభు మీద మండిపడ్డారు. అందుకే సిలువ వేయమని కేకలు వేశారు. క్రీస్తుకు మరణశిక్ష విధించాలని వారు పట్టుబట్టారు. అపొస్తలుడైన పౌలు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలు పౌలు మీద రాళ్ళు రువ్వి చంపడం గమనార్హం. కాబట్టి ఇర్మియా దృష్టాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియు పౌలు గారికి జరిగినటువంటి ఈ దృష్టాంతాల్లో మనం చూస్తే ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది
అనే విషయం అర్థమవుతుంది. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనం ఏడ్చి ప్రలాపిస్తాం, ఈ లోకం సంతోషిస్తుంది. మనం ఈ లోకంలో దుఃఖాన్ని అనుభవిస్తాం, ఆ దుఃఖం ప్రభువు సంతోషంగా మారుస్తాడు. అందుకే ఆత్మను చంపనేరక శరీరాన్ని చంపువారికి మీరు భయపడొద్దు అన్నాడు. ఆత్మను చంపనేరక దేహమునకు చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి అంటారు. కాబట్టి మనల్ని చంపేవారికి మనం భయపడాల్సిన అవసరత లేదు. సత్యాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. అప్పుడు 5-6 వచనంలో ఏం జరిగింది? అందుకు రాజు అయిన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాడు. కాబట్టి వారు ఇర్మియాను పట్టుకుని కారాగృహంలో ఉన్న రాజకుమారుడైన మల్కియా గోతులోనికి దింపారంట. ఇర్మియా తాళ్లతో ఆ గోతులోకి దింపబడినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురద గుంటలో, ఆ బురద గోతిలో ఇర్మియా దిగబడ్డాడు. రాజు సెలవీయగా ఇర్మియాను నీళ్లు లేని బురదగల గోతులోకి దింపారు. ఇర్మియా నిర్భయంగా ఆ గోతులోనికి పడవేయబడ్డాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు దేవతకు నమస్కరించినందుకు గాను రాజు వారిని అగ్నిగుండంలోనికి విసిరివేశాడు. దానియేలు సింహముల గుహలోనికి త్రోసివేయబడ్డాడు. కాబట్టి ఈ భక్తులు మనకి ఎంతో ఆదర్శంగా ఉన్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా ప్రభు పక్షంగా నిలిచినవారు. ఈ భక్తుల యొక్క ఆదర్శంలో మనం కూడా మన ప్రభు కొరకు అవసరమైతే ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఇంకా 7వ వచనం నుంచి చూస్తే, రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండు వారు ఇర్మియాను గోతులో వేసేశారన్న సంగతి విని రాజనగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో మనవి చేశాడు. రాజా, నా ఏలినవాడ, ఆ గోతులో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుష్యులు చేసినటువంటి ప్రతిదీ కూడా అన్యాయం. అతడున్న చోట ఆకలితో చనిపోతాడు. పట్టణంలో కూడా ఇంకేం రొట్టెలేమి లేవు. అతని పక్షంగా వారు అన్యాయంగా అతన్ని గోతులో వేశారని చెప్పినప్పుడు రాజు, నీవెక్కడి నుంచి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని వెళ్ళి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతుల నుండి అతను తీయించమని రాజు కూషీయుడగు ఎబెద్మెలెకు సెలవిచ్చాడు. ఆ ఎబెద్మెలెకు మనుషులను వెంటబెట్టుకుని రాజనగర ఖజానాలో క్రింద గదిలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పాతవైన చింకి బట్టలు, పాత గుడ్డలు తీసుకుని వెళ్ళి ఆ గోతులో ఉన్న ఇర్మియాకు పంపించి అది పట్టుకోమని ఆ చిరిగిపోయినటువంటి గుడ్డలు, ఆ బట్టలు
ఆ చంకల కింద పట్టుకోమని చెప్పినప్పుడు అతను పట్టుకున్నాడు. వాళ్ళు ఇర్మియాని గోతులోంచి వెలుపలికి తీశారు, బందీ గృహశాలలో ఉంచారు. ఎబెద్మెలకు ఇర్మియాను గోతులో వేసిన సంగతి విని రాజుతో మనవి చేశాడు. ఇక ఇర్మియా ఆ బురద గోతులోకి దిగబడుతూ తను చనిపోతాడు. అలాంటి పరిస్థితి అన్నమాట. అయితే ఇర్మియాను గోతులో నుంచి బయటకు తీశారు. ఇర్మియా అపజయం పొందలే, జయం పొందాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సమాధి నుండి తిరిగి లేచారు. అపొస్తలుడైన పౌలు కూడా వారు చంపినప్పుడు ఆయన మళ్ళా తిరిగి లేచి మరుసటి రోజు సువార్తను ప్రకటించాడు. అందుకే ప్రభు చెప్పారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడే, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు వారు చెప్పారు. కాబట్టి మనం కూడా ఇర్మియా వలె ఈ లోకంలో మనం ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తే రాజు అయిన సిద్కియా మందిరంలోనికి వచ్చి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించాడు. నేను ఒక మాట అడుగుతాను, నువ్వు నాకు ఏ సంగతి మరుగు చేయకుండా చెప్పాలి అన్నాడు. అప్పుడు ఇర్మియా గారు అంటాడు, నేను ఆ సంగతి నీకు చెబితే నిశ్చయంగా నీవు నాకు మరణశిక్ష విధిస్తావు అన్నాడు. నేను నీకు ఒకవేళ ఆలోచన చెప్పిన, ఓ రాజా అలా కాదు ఇలా చెయ్యి అని నేను నీతో చెప్పిన, నువ్వు నా మాట వినవు అని ఇర్మియా అంటారు. అప్పుడు సిద్కి అంటాడు, జీవాత్మను మనకు అనుగ్రహించిన యెహోవా జీవంతోడు నీకు మరణం విధింపను, నీ ప్రాణాన్ని తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నేను అప్పగించను అని ఇర్మియాతో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు యెహోవా ఆయన చెప్పేది ఏంటంటే, నీవు బబులోను రాజు యొక్క అధిపతుల యొద్దకు వెళితే నీవు బ్రతుకుతావు, ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడదు, నీవు బ్రతుకుతావు, నీ ఇంటి వారు బ్రతుకుతారు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళకపోతే ఈ పట్టణం కల్దీల చేతికి అప్పగించబడుతుంది, వారు అగ్ని చేత కాలుస్తారు ఈ పట్టణాన్ని, నీవు వారి చేతిలో నుంచి తప్పించుకోలేవు. ఇక్కడ రాజు రహస్యంగా ఇర్మియాను పిలిపించి అడుగుతున్నాడు, రహస్యంగా పిలిపించి రాజు ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. ఇర్మియా ఏం చేయాలో చెప్పాడు. నీవు కల్దీల చేతికి అప్పగించుకుంటే నీవు బ్రతుకుతావు, నీ కుటుంబీకులు కూడా బ్రతుకుతారు, పట్టణం కాల్చబడదు. ఒకవేళ నిన్ను నువ్వు అప్పగించుకోకపోతే నీవు బ్రతకవు, నీ కుటుంబానికి శిక్ష, పట్టణం తగలబెట్టబడద్దు, పట్టణం తగలబెట్టడానికి కారకుడు నువ్వు అవుతావు అని ఇర్మియా దేవుని మాటను అతనికి తెలియజేశాడు. దేవుని మాటను అతనికి తెలియజేశాడు. ఉన్నది ఉన్నట్టుగా ఇర్మియా చెప్పాడు, బబులోనికి వెళితే నువ్వు బ్రతుకుతావు, దేవుని శిక్షను తప్పించుకుంటావు. ఉన్నదన్నట్టుగా చెప్పు అంటాడు రాజు. ఏ సంగతి నాకు మరుగు చేయకుండా చెప్పు అంటాడు. ఇర్మియా అంటారు, నేను చెప్పినా కానీ నువ్వు నమ్మవు, ఒకవేళ నేను నీకు చెప్పాను అనుకో, నిశ్చయముగా నువ్వు నాకు మరణశిక్ష విధిస్తావు,
ఒకవేళ నేను నీకు ఏదైనా సలహా చెప్పినా నువ్వు నా సలహా వినవు అని చెప్పారు. నేను నీ చంపనని ప్రమాణం చేస్తే ఉన్నది ఉన్నట్టు ఇర్మియా అతనికి చెప్పాడు. ప్రభు మాట ప్రకారం మనం చేసామనుకోండి, బ్రతుకుతా ఉండే. మనం కూడా అంతే. దేవుడు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా నడిస్తే మనం బ్రతుకుతాం. అందుకే కదా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అంటారు. మనల్ని జీవింపచేసేది దేవుని మాట అండి. మనల్ని జీవింపచేసేది దేవుని మాట. కాబట్టి వాక్య ప్రకారం బ్రతకాలి. ఈ రాజు అయిన సిద్కియా ఇర్మియా యందు దయగా మాట్లాడుతున్నాడు. నేను చంపను, నీవు భయపడే మనుషుల చేతికి నిన్ను అప్పగించను అని రాజు దయగా మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూస్తే 19వ వచనంలో, అందుకు రాజు అయిన సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగిస్తే వారు నన్ను అపహాసిస్తారు కదా అంటున్నాడు. కల్దీయుల పక్షంగా ఉండి యూదులకు భయపడుతున్నాను అంటున్నాడు. అంటే శత్రువులకు సహాయం చేసే యూదులు ఉన్నారు. నేటి సంఘంలో కూడా నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. అందుకే నామకార్థ క్రైస్తవులకు, లోకస్తులకు మనం దూరంగా ఉండాలి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. కల్దీయుల పక్షముగా ఉండి యూదులకు భయపడుతున్నాడు. మరి ఇతడు నామకార్థుడే, ఇతడేం భక్తిపరుడేం కాదు. కానీ ఆత్మీయులైతే ఎన్నటికీ దేనికి భయపడరు. ఇంకా 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తే ఇర్మియా అంటాడు ఆ మాటకి, భయపడొద్దు, కల్దీయుల పక్షంగా ఉండు యూదులు నిన్ను అతనికి అప్పగించరు. కానీ నీవు బ్రతికి బాగా ఉండాలంటే నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చే మాట నువ్వు ఆలకించు. నువ్వు ఒకవేళ భయలు వెళ్ళకపోతే దేవుడు చెప్పే మాట ఏంటంటే, యోధారాజు నగరంలో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతిలో వద్దకు కొనుపోబడతారు. అప్పుడు అలా జరిగినప్పుడు ఆ స్త్రీలు నిన్ను చూచి, నీ ప్రియమైన స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయం పొందారు, నీ పాదంలో బురదలో దిగబడి ఉండగా వారు వెనక తీశారు అని అంటారు. నీ భార్య, నీ పిల్లలందరూ కల్దీయుల వద్దకు కొనుపోబడతారు. నీవు వారి చేతిలోంచి తప్పించుకోజాలక బబులోను రాజు చేత పట్టబడతావు. అప్పుడు ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడడానికి నీవే కారణమవుతావు అని చెప్పాడు. నీవు బబులోనికి వెళ్తే బ్రతుకుతావు, లేకపోతే నీవు, ఈ ప్రజలందరూ, ఈ పట్టణం కాల్చివేయబడదు. అది నీకు అవమానం కదా. వాళ్ళు ఏదో అపహసిస్తారనుకుంటున్నావు నువ్వు అప్పగించుకుంటే, కానీ అంతకంటే ఘోరమైన అవమానం నీకు జరుగుతుందని ఇర్మియా అతనికి తెలియపరిచాడు. కాబట్టి సిద్కియా అంటాడు ఇర్మియాతో, ఇదిగో నేను నిన్నలా రహస్యంగా పిలిచినట్టు ఎవ్వరికి తెలియజేయవు. ఒకవేళ అలా చెప్పావంటే నీకు మరణశిక్ష విధిస్తాను. నేను నీతో మాట్లాడిన సంగతి ఎవరికి చెప్పొద్దు. నేను రహస్యంగా పిలిపించిన సంగతి ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ అధిపతులు వచ్చి నిన్ను అడిగితే
ఏంటి రాజుగారితో ఏం చెప్పావు, రాజుగారు ఏం మాట్లాడాడు, రాజుగారు నీతో ఏం అడిగాడు, ఇవన్నీ అడుగుతారు. ఆ విషయం మాకు చెప్తావా చెప్పవా అంటారు. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, యోనాతాను ఇంట్లో ఉండి నేను చచ్చిపోకుండా అక్కడికి నన్ను తిరిగి పంపొచ్చేద్దు బాబు అని రాజు ఎదుట మనవి చేసుకోవడానికే నేను వచ్చానని చెప్పమని రాజు ఇర్మియాతో చెప్పాడు. ఆయన అన్నట్టుగా, రాజుగారు అన్నట్టుగానే అధిపతులు వచ్చారు. రాజు ఏం చెప్పాడు నీకు? నువ్వు రాజుకి ఏం చెప్పావు? ఏం జరిగింది? ఎందుకు నిన్ను రహస్యంగా పిలిపించాడు? మేమెవరూ లేకుండా అతను ఒక్కడే నీతో ఏం మాట్లాడాడు అని వాళ్ళు అడిగారు. అయితే రాజు చెప్పొద్దన్నాడు కాబట్టి ఆ సంగతి వారికి ఏ విషయాలు చెప్పకుండా, నేను రాజుని, నేనుండే చోటకి నన్ను తిరిగి పంపొద్దు అని మనవి చేసుకోవడానికి వచ్చాను అని చెప్పాడు. కాబట్టి అతనితో వాళ్ళు మాట్లాడడం మానేశారు. ఆ తర్వాత ఇర్మియా యెరూషలేము పట్టబడే వరకు బందీ గృహశాలలో ఉన్నాడు. కాబట్టి రాజు చెప్పిన ప్రకారంగా ఇర్మియా వాళ్ళకు తెలియపరిచాడు. పట్టణం పట్టబడి కాల్చబడే వరకు అతడు యెరూషలేములో ఆ బందీ గృహశాలలో ఉన్నాడు. ఆలోచన చేయండి, దేవుడు చెప్పిందే జరుగుతుంది. దేవుని చిత్తమే నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరుతుంది. మనం అనుకున్నట్టుగా జరగదండి. కాబట్టి దేవుని చిత్తమే నెరవేరుతుంది. కాబట్టి మనము దేవుని చిత్తానికి విధేయులైతే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన మనల్ని ఇష్టపడతాడు, గౌరవిస్తాడు, ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఆయన చెప్పినట్లుగా మేలు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.